శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ పాలక మండలి తీరుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మలమూత్రాలు, మద్యం బాటిల్స్ మధ్య మహావిష్ణు విగ్రహం ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలకవర్గం, అధికారులు హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా అపచారాలు జరుగుతున్నాయని భూమన ఆరోపించారు. ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనటానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ బీరులు, బ్రాందీ బాటిళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వీళ్లు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే, ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు. ఆయన్నే ఈ రకంగా పాడేశారంటే విజిలెన్స్ వాళ్ళు చూసుకోలేదా? పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా? అధికారులు చూసుకోవటం లేదా? పని కట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి